మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ రంగంలోకి దిగుతున్నాడు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కోసం మరోసారి నాటు స్టెప్పులు వేయబోతున్నాడు. RRR తో వీళ్ల స్నేహం గ్లోబల్ గా పాపులర్ అయింది. ఈ కాంబినేషన్ లో 1450 కోట్ల వసూళ్ల వరదొచ్చింది. కట్ చేస్తే ఆ తర్వాత మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కి దేవరతో పాన్ ఇండియా సోలో హిట్ పడింది. రాజమౌళి సెంటిమెంట్ ని బ్రేక్ చేసిన రికార్డు కూడా దక్కింది. కానీ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి ఆచార్యతో ఫస్ట్ పంచ్ పడింది. తర్వాత శంకర్ ని నమ్ముకుంటే గేమ్ చేంజ్ అయిపోయింది. అసలు అడ్రస్సే గల్లంతైంది. అందుకే పెద్ద విషయంలో ఎన్టీఆర్ హెల్ప్ చేస్తున్నాడట. మొన్న కథని ప్రాజెక్ట్ని తనకిచ్చేశాడు. ఇప్పుడు తనే పెద్ద కోసం పెద్ద అడుగు వేయబోతున్నాడు. ఏంటది? టేక్ ఎ లుక్. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఫ్రెండ్షిప్ కోసం పెద్ద అడుగే వేస్తున్నాడు. డ్రాగన్ మూవీ షూటింగ్తో బిజీ అయిన ఎన్టీఆర్ మళ్ళీ నాటు స్టెప్ అయిపోతున్నట్టున్నాడు. నిజానికి ఎన్టీఆర్ రామ్ చరణ్ కాంబినేషన్లో వచ్చిన RRR గ్లోబల్గా దూసుకెళ్లింది. నాటు పాట ఆస్కార్ దక్కింది. అసలు నాటు అంటేనే ఇద్దరి పేర్లు వినిపించేంతగా ఫోకస్ అయ్యారు. కాకపోతే ఆ తర్వాతే ఎన్టీఆర్కి దక్కిన దేవర లాంటి హిట్ రామ్ చరణ్కి దక్కలేదు. ఆచార్య ఫ్లాప్ అయింది. తర్వాత శంకర్ మేకింగ్లో వచ్చిన గేమ్ చేంజర్ డిజాస్టర్ అయింది. దీంతో పాన్ ఇండియా లెవెల్లో రాజమౌళి సెంటిమెంట్కి బలైన స్టార్గా మిగిలిపోయాడు రామ్ చరణ్. గతంలో మగధీరా చేసినప్పుడు కూడా ఇంతే. ఆ బ్లాక్ బస్టర్ తర్వాత ఆరెంజ్ లాంటి ఫ్లాప్ పడింది. వరుసగా ఫెయిల్యూర్స్ ఫేస్ చేయాల్సి వచ్చింది. కానీ ఎన్టీఆర్ మాత్రం RRR తర్వాత దేవర్ వచ్చింది. పాన్ ఇండియా హిట్ పడింది. అదే రామ్ చరణ్కి కుదరలేదు. కాబట్టి పెద్ద ఇప్పుడు తన ఫేట్ని డిసైడ్ చేసే ఫ్యాక్టర్గా మారింది. ఇది కూడా ఏమాత్రం అటు ఇటు అయినా పాన్ ఇండియా హ్యాట్రిక్ ఫ్లాపులతో తన ఫ్యూచరే డైలమాలో పడబోతోంది. అందుకే పెద్ద విషయంలో ఎన్టీఆర్ గతంలోనే ఒక అడుగు ముందుకేశాడు. ఇప్పుడు మరో అడుగు ముందుకేస్తున్నాడు. నిజానికి ఈ సినిమా ఎన్టీఆర్ చేయాల్సింది. ఎక్కువ శాతం ఇది రామ్ చరణ్కే సూట్ అవుతుందని స్నేహం కోసం త్యాగం చేశాడట మ్యాన్ ఆఫ్ మాసెస్. ఇప్పుడు పెద్ద ప్రమోషన్ ఈవెంట్స్లో తను కూడా జాయిన్ కాబోతున్నాడు. ఓ రకంగా తనతో సినిమా తీయాలనుకుని తీయలేకపోయిన బుచ్చిబాబు కోసం కూడా తను ఒక అడుగు ముందుకేస్తున్నాడు. పెద్ద టీం ఉగాదికి సినిమాను రిలీజ్ అనుకున్నా మే ఎండ్కి వాయిదా వేయబోతుందని తెలుస్తోంది. కాకపోతే ఉగాది నుంచే ప్రమోషన్ మొదలవబోతుందట. మొదటి ఈవెంట్కి మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ గెస్ట్గా పిలుస్తున్నట్టు తెలుస్తోంది. పెద్ద మూవీ ప్రమోషన్లో ఈ ఇద్దరు హీరోలు నాటు కాంబినేషన్ని రిపీట్ చేసేందుకు సిద్ధమయ్యారట. మొత్తానికి మళ్ళీ ఇంతకాలానికి ఈ ఇద్దరిని ఒకే స్టేజ్ మీద గ్రాండ్గా చూసే ఛాన్స్ ఫ్యాన్స్కి దక్కబోతోంది.